పోలాకి ప్రధానికానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి, జనసేన నాయకులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ పెద్దలకు, నియోజకవర్గ నాయకులకి కూడా ప్రత్యేకమైన స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యక్తిని అడుగు అడుగున అన్యాయం చేశాడు. ఈరోజు వైకాపా నాయకులు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మేము పేదల పక్షపాత అంటున్నాడు, మధ్యతరగతి కుటుంబీకుల పక్షాన నిలబడ్డామంటున్నా ఉన్నారు. కానీ ఈరోజు గ్రామాల్లో పరిస్థితి వేరే ఉంది. ఎవరికి పెన్షన్ అందట్లేదు. పెన్షన్ అందించలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. 12 లక్షల కోట్లు అప్పు చేస్తే అందులో 1.35 లక్షలు మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టాడు. మిగతా 10 లక్షల కోట్లు కేవలం వైకాపా నాయకులకి కాంట్రాక్టుల రూపంలో చెల్లించాడు. అందువల్ల మీకు ఈరోజు పెన్షన్లు సరైన సమయంలో అందలేకపోవడం జరిగింది. మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఇచ్చిందో, రాగానే 3,000 చేస్తామన్న వ్యక్తి దపదపాలు చేసి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకుంటే, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో 1,000 రూపాయలు పెంచి ఒకేసారి 4,000 చేయాలని నిర్ణయించారు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఈ 3 నెలలు కూడా ఒకేసారి మీకు పెన్షన్ అందించే కార్యక్రమం, అది కూడా మీ ఇంటికి వచ్చి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మద్యపానం నిషేధం చేస్తా ఉన్నాడు పెద్ద ఆయన. మరి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారు. అందులో 30,000 మంది ఈ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించమని మీకు అడుగుతూ ఉన్నాం. గతంలో మద్యం మీరు తాగలేదా? మద్యం ప్రియులు లేరా? ఆ రోజు ఇలాంటి మరణాలు జరిగాయా? ఈ రోజు నాసిరకం మద్యం ఇచ్చి తన సొంత కంపెనీల ద్వారా కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అతను ఈరోజు పేదల పక్షపాతి కానీ, మధ్యతరగతి పక్షపాతి కానీ ఎలా అవుతాడు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాం, చెప్పుకుంటూ పోతే అడుగడుగున ప్రజలను అన్యాయం చేశాడు. ఈరోజు వైకాపా నాయకులు ఇంకా ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారో తెలియట్లేదు. చెరువులు, ప్రభుత్వ భూములు ఏది దొరికితే అది కబ్జా చేసుకుంటూ పోయారు. మరొక్కసారి వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వద్దు. మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బగ్గు రమణమూర్తి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలానే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మరొక ఓటు సైకిల్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నియోజకవర్గంలో రానున్న ప్రభుత్వంలో యువత ముందుకు రావాలి, సంక్షేమం ఎక్కడ జరగాలో అక్కడ యువత పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు బగ్గు రమణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.